ఎక్స్ప్లెయిన్ చేశారు మస్కిటో బ్రీడింగ్ ఏ విధంగా ఉంటుంది, ఎన్ని రోజుల్లో అవి ఎగ్స్ నుంచి అంటే ఫుల్లీ గ్రోన్ మస్కిటో అవుతుంది, ఏ టైంలో మనం యాక్ట్ చేయాలి, ఎటువంటి చర్యలు తీసుకోవాలని చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. దాంట్లో ఈ కోఆర్డినేషన్ మీటింగ్ ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇట్ ఈస్ నాట్ జస్ట్ ద రోల్ ఆఫ్ హెల్త్ డిపార్ట్మెంట్తో పాటు మిగతా డిపార్ట్మెంట్స్ కూడా కలిసి పనిచేస్తేనే వీ కెన్ కీప్ ద మస్కిటో మెనస్ అండర్ చెక్. ది మలేరియా అండ్ డెంగీ బోత్ వెక్టార్-బోర్న్ డిసీజెస్ అండ్ చికెన్ గునియా ఆల్సో అండర్ చెక్. లక్కీలీ మనకి చికెన్ గునియా పెద్దగా లేవు. వెన్ ఇట్ కమ్స్ టు మలేరియా the cases are less, but largely migration cases. బయట నుంచి ఇక్కడ వచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ చేసుకున్న వాళ్ళు. రెండవది ఏంటంటే బయట కాంట్రాక్ట్ చేసుకొని ఇక్కడ వచ్చి మన దగ్గర ఫీవర్ రావడం, దానివల్ల ఐడెంటిఫై చేసిన కేసెస్. సో దట్ డజంట్ మీన్ వీ డోంట్ హ్యావ్ బ్రీడింగ్ సెంటర్స్, బ్రీడింగ్ లొకేషన్స్. సో మనము ఇంకా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. సో దీంట్లో ప్రధానంగా డిస్ట్రిక్ట్ మలేరియా ఆఫీసర్ వాళ్ళ ఆఫీస్ తరఫు నుంచి వాళ్ళు సబ్ యూనిట్ ఆఫీసర్స్ కావచ్చు, ఇన్స్పెక్టర్స్ కావచ్చు, వాళ్ళు పని చేస్తున్నారు. వాళ్ళతో పాటు కార్పొరేషన్ లిమిట్స్లో సిఎంఓహెచ్ ఆధ్వర్యంలో మనము ఈ మలేరియా కంట్రోల్, వెక్టార్ డిసీజ్ కంట్రోల్ ఆపరేషన్స్ మనము టేకప్ చేస్తున్నాము. అందులో అప్గ్రేడ్ అవుతుందని చెప్తున్నారు సార్. మనకి అలానే డ్రైనే యాక్టివిటీస్ సార్, వెక్టర్ కంట్రోల్ హైజీన్లో సార్ మనకి ఎక్కడైతే కెన్ బి ఎ డైలీ రిపోర్ట్ wherein you report to the DMO, or you can obtain from the school principals any cases reported. So with that we can do a focal spraying there, we can contain the malaria, that we can see whether it is a migration case or something which is breeding there in that premises. adu manaku chudagalam. So schools, hostels తప్పనిసరిగా ఇది అన్ని డిపార్ట్మెంట్స్ ని చేయాల్సిన అవసరం ఉంది. అండ్ even government premises also, chala place, they are old places. So I request I will write to my office also through DRO to all the HODs to basically take care of their surroundings so that there is no mosquito breeding in and around the premises. So that also we will take up. So deento paatu KGH, I was told that KGH itself is a breeding ground. Okay, that being a large campus, okay, and so many places where there is scope for stagnation of water. So I think high time KGH itself should to take up a drive on cleanliness. Akkada okasari oka drive pettandi, involve the students also. Okay, so that we are not having any such issue. Rural kavachu, both also, in both places also, concerned people. If ANM raises the issue, their Panchayat Secretary should attend to that, and then before and after screenshots పెట్టాల్సిందే. there. Okay, అది DRT మనం మాట్లాడాము. DO గారు కూడా we have told residential schools అక్కడ NLINs మనం ఎప్పుడో ఇచ్చాము, ఈ మధ్యలో లేదు. We will see whether we can get some long lasting insecticide nets అనా మిగతా CSR ఫండ్స్ ద్వారా కావాలన్నా చూద్దాము. మామూలు చేతితో తీయడం అనేది వద్దు. See if we can provide some gloves, some material for cleaning, and then removing all those garbages which are causing this problem with the hospital premises. Coming to the screens, మీరు అడిగారు screens కూడా in many places it is not there. లాంగ్ టర్మ్ యాక్షన్స్ కింద ఉన్నాయి. సో ఈ కంటిన్యూస్ ఆపరేషన్స్ అనేటివి ఈ సీజన్ పూర్తయ్యేంత వరకు కూడా మనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో దిస్ ఇస్ ఫ్రమ్ జీవీఎం సైడ్. మిగతా అదర్ డిపార్ట్మెంట్స్ అందరూ కూడా కోఆపరేట్ చేస్తున్నారు. ఈ సైడ్ నుంచి ఐ డోంట్ హ్యావ్ ఎనీ కంప్లైంట్స్. సో అందరూ కూడా ప్యారలల్గా మనం ఎవరి పని వాళ్ళు కోఆర్డినేషన్తో చేయాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా అర్బన్ ఏరియాస్లో ఉన్న ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సంబంధించినటువంటి కన్సర్న్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, వెల్ఫేర్ కానీ, పీసీ వెల్ఫేర్ కానీ, ఎస్సీ వెల్ఫేర్ కానీ, ఎస్టీ ట్రైబల్ వెల్ఫేర్ కానీ, సో వాటి సైడ్ నుంచి అదేవిధంగా అర్బన్స్లో ఉన్నటువంటి అదర్ ఇన్స్టిట్యూషన్స్ కానీ
అక్కడ మనకి ఏదైనా ఇష్యూస్ ఉన్నట్లయితే ఇమీడియట్గా మీరు జీవోఎంసీ దృష్టికి తీసుకొస్తే అక్కడ మేము ఏదైనా మా సైడ్ నుంచి ఏదైనా ఆపరేషన్